అప్డేట్స్ ప్రధాని నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4:14 విశాఖకు చేరుకోనున్నారు. ప్రధాని 4:45 నుంచి 5:30 వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. వర్చువల్గా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మోదీ పర్యటనకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ని అడిగి తెలుసుకుందాం. జార్జ్, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి విశాఖకు రావడంతో ఈ సభను విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అనేవి చేశారు. ముఖ్యంగా రేపు సాయంత్రం 4:30 ప్రాంతంలో ప్రధానమంత్రి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగా ద్వారా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుంటారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు ర్యాలీగా ఘనస్వాగతం పలకాలని భావించారు. ఈ నేపథ్యంలోనే సిరిపురంలోని వెంకటాద్రి వంటిల్లి వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు కూడా ఇటు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీస్, అలాగే 3 టౌన్ సర్కిల్ వద్ద మీదుగా బహిరంగ సభ వద్దకు ర్యాలీగా అయితే ప్రధానమంత్రి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న భద్రత అంతా కూడా కట్టుదిట్టం అనేది చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపును కూడా చేయడం జరిగింది. అయితే రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా పలు ఆంక్షలు అయితే విధించారు. అంతేకాకుండా పలు రహదారులు సైతం కూడా మూసివేయడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ని సైతం కూడా మళ్లించడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అనకాపల్లి నుంచి ఇటు విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళే వాహనాలను లంకిలపాలెం మీదుగా మళ్లించడం జరిగింది. అంతేకాకుండా ఇటువైపు నుంచి అనకాపల్లి వెళ్ళే వాహనాలను ఆనందపురం మీదుగా అయితే మళ్లించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మద్దిలపాలెం నుంచి స్వర్ణభారతి వరకు కూడా ఎటువంటి రాకపోకలు అనేవి కూడా నిషేధించడం జరిగింది. అంతేకాకుండా ఇటు సిరిపురం వద్ద నుంచి కూడా ఇప్పుడు సభా ప్రాంగణంకు వెళ్లే రూట్ ఏదైతే ఉందో దాన్ని సైతం కూడా బ్లాక్ చేయడం జరిగింది. కేవలం పాదచారులకు మాత్రమే అనుమతి ఇస్తాం, ఎటువంటి వాహనాలను సైతం కూడా అనుమతించబోమని చెప్తారు. ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి రోడ్ షో ప్రారంభిస్తారో దాదాపు 4:45 రోడ్ షో అయితే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోడ్ షోలో ఇటు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రితో పాటు బీజేపీ నేతలు అలాగే ప్రధాని సైతం కూడా ఈ రోడ్ షోలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వైపులా కూడా, అంటే ఒకవైపు ఏమో విఐపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకి ఒకవైపు, అలాగే ప్రజలకు మరొక వైపు సైతం కూడా ఇరువైపుల నుంచి రోడ్డును అయితే కేటాయించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ గ్రీన్ హైడ్రో ప్రాజెక్టుని సైతం కూడా శంకుస్థాపన అనేది చేయనున్నారు. అంతేకాకుండా నక్కపల్లిలో ఏర్పాటు చేయదలసినటువంటి బల్క్ డ్రగ్తో పాటు ఎప్పటి నుంచో కూడా ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ అయినటువంటి దక్షిణ కోస్తాంధ్ర రైల్వే జోన్ పనులను కూడా ప్రారంభించనున్నారు. మొత్తం మీద 3 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన అయితే జరగనుంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా మంత్రులతో కూడిన కమిటీ నిరంతరం పర్యవేక్షణ అనేది చేస్తూ ఉంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ సభ విజయవంతం కావాలి కాబట్టి జన సమీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మోడీ సభకు సంబంధించి దాదాపుగా 2 లక్షల మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కేవలం ఇటు విశాఖ జిల్లా నుంచే కాకుండా ఇటు అనకాపల్లి, అల్లూరితో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా భారీగా జన సమీకరణ అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో 2 లక్షల మందికి పైగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 20 చోట్ల అయితే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. 7,000 మంది పోలీసులు, 5,000 మంది స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు చూసుకున్నట్లయితే మొత్తం మీద 7,000 మంది పోలీసులతో పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 5:30 గంటలకు ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఆ తర్వాత శంకుస్థాపనలు ఇవన్నీ అయిన తర్వాత 7 గంటలకు సభ అయితే ముగియనుంది. 7 గంటల తర్వాత ఆయన భువనేశ్వరి వెళ్ళనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం నుంచి 10 గంటల వరకు కూడా నగరవాసులంతా కూడా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 నుంచి 10 గంటల వరకు కూడా పలు చోట్ల దారి మళ్లింపులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రజలు గమనించి సహకరించాలని కోరుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ఓకే జార్జ్.